ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా 25 రోజుల సంది చేవెళ్ళ పార్లమెంట్లో రంజిత్ రెడ్డి గెలుపు కోసం ఎంతో కష్టపడి ఇల్లు డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన ఉంది. 6 గ్యారెంటీలు అమలు 4 గ్యారెంటీలు అమలు అయినాయి కాబట్టి అటువంటివన్నీ చూసుకుంటూ ప్రజలు ప్రతి మహిళ కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే 500 గ్యాస్ కానీ 2500 వస్తాయని, ఉచిత బస్సు కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఆకర్షితులై ఈ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాబట్టి అదేవిధంగా చేవెళ్ళ పార్లమెంటు ఎలక్షన్లో కూడా మొత్తం రాబోయే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి అధిక సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడుతుందని కూడా తెలియజేస్తూ రంజిత్ రెడ్డి గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తారు. చేవెళ్ళ పార్లమెంట్ సభలో 1,50,000 మెజార్టీతో చేవెళ్ళ పార్లమెంట్ రంజిత్ రెడ్డి గెలుస్తారని 5 రోజులు తిరుగుతున్నారు కదా. ఇంటింటికి పోతుంటే మహిళల స్పందన బాగా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 500 సిలిండర్ కానీ, 200 యూనిట్లు కానీ, ఉచిత బస్సు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇందిరామ్మ ఇల్లు కూడా పెంచినారు. ఇందిరామ్మ ఇల్లు కూడా ఇస్తున్నారు. కాబట్టి రైతు రుణమాఫీ కూడా ఈ ఆగస్టు వరకు మొత్తం మాఫీ చేస్తారని మొన్ననే 13-14 ఎకరాల వాళ్ళకు కూడా పడ్డాయి. పింఛన్లు కూడా ముందే వేసింది. కాబట్టి స్పందన బాగుంది. ఉద్యోగులు కానీ, మహిళలు కానీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామని అది నిర్ణయించుకుంటారు. కోటి రేపు 13కి అయిపోగానే రేషన్ కార్డు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే తప్పకుండా 6 గ్యారెంటీలు నెరవేరుస్తుందని మా ప్రభుత్వం మాకు నమ్మకం ఉంది. చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గారు ఆయన గురించి మేము ఒక భారీ మెజార్టీ ఇవ్వదలుచుకున్నాము. 26వ వార్డు డివిజన్ ఆయన గెలవడం పక్క పార్లమెంట్ మన చేవెళ్ళ వాడిని వినిపించుడు పక్క పార్లమెంట్లో.